subscribe to my channel. And also press this bell icon. ఇలా ఫోటో అంటే దింపి హిందీలో మాట్లాడుతున్నాను. ఈరోజు ఉదయం 9:30 గంటలకు మన వైఎంఆర్ కాలనీ ఎంట్రన్స్ దగ్గర 7.5 లక్షల రూపాయలతో రోడ్డు వేసేదానికి భూమి పూజ జరగడం జరిగింది. దాంట్లో భాగంగా మన ఎమ్మెల్యే గారిచే భూమి పూజ కార్యక్రమం జరిగింది. రోడ్డు పని కూడా వెంటనే మొదలు పెడుతున్నాము. మొత్తాన్ని నేను చెప్పేది ఏంటంటే, ఈ మధ్యకాలంలో అమృత్ పథకం కింద పైప్ లైన్లు తవ్వుతాండి ఆ రోడ్డు డ్యామేజ్ అయినందువల్ల వెంటనే స్పందించి చాలా ఇబ్బందికరంగా ఉంది వాహనదారులకు. ముందుకు చూసిన వెంటనే దాని మున్సిపల్ కౌన్సిల్లో శాంక్షన్ తీసుకొని ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. పని కూడా మొదలు పెడతాం, 3 రోజులలో అయిపోతుంది. ముఖ్యంగా నేను తెలుగుదేశం పార్టీ వారికి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నా. మేము ఎక్కడ పని ఉంటుందో అక్కడ వెంటనే స్పందించి మా ఎమ్మెల్యే గారు ఆ ప్రాంతానికి వచ్చి సందర్శించి వెంటనే పనులు చేపట్టడం జరుగుతుంది. ఇవన్నీ ఇలా దృష్టికి రావు. ఏదో ఎక్కడో ఏదో చిన్న మాట పట్టుకునేది చేస్తాండేది. ఇది కేవలం ఎంబరాసింగ్గా ఉంది. మీరు విమర్శించేది విమర్శించవచ్చు, అట్నే మేము చేస్తానే అభివృద్ధి కూడా మీరు చూసి అభివృద్ధి జరుగుతుంది అనేది ఒక మాట అంటే మాకు కూడా సంతృప్తిగా ఉంటుంది. అటువంటి మాటలు మాట్లాడుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు మా మీద అపనిందలు అభాండాలు మా ఎమ్మెల్యే గారి మీద వేయడం చాలా పరాకాష్ట జరుగుతుంది. వీళ్ళు టికెట్ల కోసమై రకరకాల విన్యాసాలు చేస్తున్నారు, అంటే కుప్పిగంతులు వేస్తున్నారు రకరకాలుగా. అది పద్ధతి కాదు. మీకుండే జనం మీకుంటారు, మాకుండే జనం మాకుంటారు. ప్రజలు ఎవరికి ఓట్లు వేయాల్సిన రేపు డిసైడ్ చేస్తారు. ఆ డిసైడ్ ఫ్యాక్టర్ను బట్టే తేలుతుంది. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, బంకులు కాడ ఎన్ని కూతలు కూర్చినా, కారు కూతలు కూర్చినా అవన్నీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మేమైతే అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి లంచగొంటుతనం అనేది లేకుండానే ఈరోజు కార్యక్రమాలు చేస్తుంటే మీరు మాట్లాడేదంతా పొద్దున్న లేచినప్పటి నుంచి పచ్చి అబద్ధాలు కారు కూతలు కూర్చున్నారు. కాబట్టి ఇక మీదటైనా కూడా కారు కూతలు మానుకొని ప్రజల్లో లేవే మేము పలాంది చేస్తామమ్మా మాకు ఓట్లు వేయండి అని అడిగితే బాగుంటుందని చెప్పేసి ఇందు మూలంగా నేను అందరికి తెలియజేస్తున్నాను. మేమైతే అభివృద్ధి వైపే పయనిస్తున్నాం. మా వైఎంఆర్ కాలనీలో ఇప్పటికే కోట్ల రూపాయల పనులు చేసినాము. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, అవి కూడా ఒక సంవత్సరం లోపల కంప్లీట్ ఈ వైఎంఆర్ కాలనీలో ఫలాని పని ఉంది అని చెప్పేసి ప్రజలు ఆ సమస్య లేదు, మాకు మా కౌన్సిలర్ బాగా చేసినాడనే తట్టుగా మేము అనిపించుకుంటాం. మా కాంక్ష అంతా ప్రజలకు మేలు చేయాలా, సర్వీస్ చేయాలనే కాంక్షతోనే మేము కాన్సెప్ట్తోనే పయనిస్తున్నాం. కాబట్టి మీరు ఏదన్నా అంటే ప్రజలు మేము ఫలానా చేస్తామని చెప్పేసి ప్రజలే లేపండి. మీకు ఎవరు టికెటో ఎవరు ఏందో అర్థమే కాకుండా ఉంది. టికెట్ల కోసమే మీలో మీరు పోటీ పడుకుంటూ మా మీద బురద జల్లే ప్రయత్నం మాత్రం చేయకండి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.